అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే, ఇగ పెద్ద బతుకమ్మ అయితే ఇగ మనము ఏందంటే, ఇగ మళ్ళా 9, 11 రోజులన్నా, 9 రోజులన్నా జేస్తారు గదా! ఇగ పెద్ద బతుకమ్మ అయితే ఆ రోజు బాగా పని. ఇగ అన్ని రకాలు మనము పిండి వంటలు ప్రతిది గుడక జేసుకుంటాం గదా! ఇగ బట్టలు కుట్టిచ్చినాము. ఆమెకు లంగా కుట్టిచ్చినుంటిమి. ఇగ ఇచ్చేతందుకు గుడక ఈరోజు ఇస్తాము, రేపిస్తాం అనుకుంటా ఇగ ఆపిండ్రు. ఇగ బతుకమ్మకైతే అందిచ్చిర్రు లంగా. ఇగ అట్లా లంగా, జాకెట్ ఏందంటే పట్టు లంగాలు, పట్టు జాకెట్లు ఇవన్నీ అయితే ఉంటాయి. ఇగ బతుకమ్మ అంటే అవైతే జోరుదారే. ఇగ ప్రతిది గుడక బట్టలు జూసుకోవాలే, ఆమెకు గుట్టిచ్చినయి జూసుకోవాలంటే, ఇగ చిన్నామెకు గుట్టిత్తామంటే టైం దొరకలేదు. ఇగ ఆమె క్లాత్ అట్లనే ఆగిపోయిందని చూస్తున్నా నేను చూడుండ్రి. ఇగ ఆమెకు గుట్టిస్తా, మళ్ళా ఆమెకు గుడక గుట్టిస్తా. ఆమెకు డ్రెస్సులు తీసుకున్నా. ఇగ మా పెద్ద బిడ్డే ఇది గుట్టించుకుంది గానీ, కిందికి అంచు అది ఇట్లా అదేందంటే బరకగా ఓలే వచ్చిందని అట్లా చూస్తున్నాము. అది దానికి క్లాతే రాలేదట. రాకుంటే అట్లే కుట్టిర్రు. ఇగ మా బిడ్డ ఆలోచిస్తుంది దాన్ని పట్టుకొని. తొడుక్కుంటే ఇది కుచ్చుకపోతామంటే ఇగ గట్ల కంఫర్ట్ లేకపోతే తొడగరు. ఎంత మంచి బట్టలైనా తొడగరు. ఇగ బ్లౌజ్ కుట్టించుకుంది పక్కకే పెట్టింది. ఇగ అట్లుంటది. ఇగ ముందైతే ఆలోచించుకోండ్రి. ప్రతిది ఉడక ప్రతి విషయంకైనా మనం కుట్టించుకున్న ఉడక తొడుక్కుంటామా, తొడుక్కోమని ఆలోచించుండ్రి. ఇగ మా నక్షత్రం అయితే అదేంటిదిరా చేసేది నక్షత్రం చేసేది శాండ్విచ్ చేస్తుంది. ఇక ఆమె చేసిందైతే కమ్మగున్నది. మేము తిన్నాము. ఇక అట్లా పిల్లలకు ఇప్పుడు ఇష్టపడుతుండ్రు. అంటే బ్రెడ్లల్లా రకరకాలు పెట్టుకొని అట్లా ఏందంటే కాలుస్తుండ్రు. దాని మీద అది అది మిషన్ గుడక మ్యాంక్రోవన్ ఏదో ఉంటే అండ్లు ఉంటే అందులో కాలుస్తుండ్రు. ఓవెన్లో కాలుస్తుండ్రు. ఓవెన్ అయితే ఉన్నా కానీ వాడరు. ఇంకా ఉన్నా కానీ వాడతలేము మేము. ఇక అది విషయము. ఇక ఇదైతే పెంక మిన్నే కాల్చిండ్రు అట్లా పెట్టి. ఇక అట్లా బటర్ వేసి ఆ రకంగా చీజ్ వేసి ఇచ్చింది. ఇక అంత కమ్మగున్నది. ఇక నేను చేసిస్తామమ్మా, నీకు చేసిస్తానన్నది. ఇక వాళ్ళందరూ ఇక కూసుండి అదొక్కటి ఇక చేసిర్రు పొద్దున టిఫిన్ లాగా. ఇక నక్షత్రంగా చేస్తే మేము నువ్వు ఎట్లా చేస్తావు చెయ్యి, ఎప్పుడెప్పుడు చేసుకొని తింటుందట. ఇక మన మన్మరాలు అట్లా చేసుకొని తింటుంది. ఇక అట్లా చేస్తే గుడక ఆమె ఎట్లా చేస్తుందని గుడక ఇక చూస్తున్నాం అట్లా. ఆ రకంగా అట్లా వేసి అందులో స్వీట్ కార్న్ అని ఇక ఆనియను, టమాటా ప్రతిదీ కట్ చేసింది. ఇక కట్ చేసి అట్లా వేసింది. మంచిగా ఉంది. టేస్ట్ అయితే ఓ లెవెల్ ఉంది కదరా తేజ. కమ్మగా ఉంది. ఇక నక్షత్ర నేను చేస్తామమ్మా, నేను చేస్తాను. ఆమె చేసి పెడతా అని ఆమె సంతోషపడు. ఆమెకు చేసుకుంటుందట అట్లా. ఇక మా పెద్ద బిడ్డ గుడక చేసిస్తే అట్లా ఇక తేజ గుడక చేస్తుంది అప్పుడప్పుడు నాకు చేసిస్తే నేను గుడక తింటా. ఇక మీరు చేసుకుంటుందా చేసుకోదా అని నేను అనుకున్నా. చేసింది, మంచిగా చేసింది. అట్లా కట్ చేసుకొచ్చి ఇచ్చింది. అమ్మమ్మ నువ్వు తినని. గట్లా మా మన్మరాన్లు గుడక అట్లా చేసి నాకు పెడుతుంటే అది ఎంత పెద్దగా అయిపోయిందా నక్షత్ర నాకు ఫుడ్ చేసి పెడుతుంది అని నాకు సంతోషం. అంటే వాళ్ళు చేసిన దానికంటే నాకు ఎక్కువ ఆనందం. ఇక ఎందుకంటే ఆ టేస్ట్ కూడక ఇక అలా ప్రేమతోటి ఇంకా టేస్ట్ ఎక్కువనే. అంతకమ్మ శాండ్విచ్ వెజ్ నాన్ వెజ్ ట్రై చేస్తాను. తీసుకోరా ఆమె ఇక శాండ్విచ్ అయితే తిన్నాక ఆమె అట్లాంటిది ఏంటంటే డెక్కలతనలో కొన్నాము. అట్లా ఓసారి దింపుతారు. ఆ నడుము గుడక మంచిది. పెద్దవాళ్ళు దింపుతుండ్రు. అది అట్లా రింగ్ అన్నది ఆమె ఎట్లా దింపుతుంది చూడు, కింద పడకుండా దింపుతుంది. ఒక్క అర్ధగంట దాకా ఉడక దింపుతుంది. అట్లాంటి లెక్క ఉంటుంది ఆమెది. ఇక అది ఏంటంటే స్టేటింగ్ ఉడక మంచిగా వేస్తుంది. ఇక పిల్లలకు ఏది ఇంట్రెస్ట్ ఉన్నది, ఏది ఇంట్రెస్ట్ లేదని చూడాలి. ఇక అట్లా ఏది కానీ అంటే బతుకమ్మ పండుగకి అయితే వచ్చిర్రు. పెద్ద బతుకమ్మకు హైదరాబాద్కి వచ్చిర్రు కదా. ఇక ఏంటంటే ఎక్కడికన్నా పోయి అయినా కానీ ఏమైనా తెచ్చుకున్నందుకు గాజులు కానీ ప్రతిది కానీ సామానే కానీ ఇక అట్లా తేజ ఉండి ఇద్దరు పోయి ఈ పువ్వులకైతే మస్తు పిరం. ఎంత పిరం ఉన్నాయో. గనుక పువ్వు అయినా, తంగెడు పువ్వు అయినా ఇక ప్రతిది కూడక ఏంటంటే మనకు బతుకమ్మ రోజు ప్రసాదాలు చేసేందుకు అప్పటికప్పుడు తీసుకొచ్చినాం. ఏం కావాలన్నది ఉంటాయి కానీ ఇక ఏంటంటే తేజ నేనే కదా కొంచెం తెచ్చుకొని అట్లా చేసుకుంటాము. ఏది కానీ ఇక గుడాలు ఉంటాయి మనకు, మలీజా చేసిన అట్లా పిండి వంటలు అన్నీ ఉంటాయి. ఇక అట్లా ఆనందంగా అట్లా సంతోషంగా తింటాము అంత. ఇక ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయితే ఒక్కళ్ళు ఈ బతుకమ్మ చిన్న బతుకమ్మ ఒక్కళ్ళు వేసిర్రు, పెద్ద బతుకమ్మ ఒక్కళ్ళు వేసిర్రు. ఇక గౌరమ్మ చేసుడు ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా వాళ్ళు ముచ్చట పెడుతున్నారు చూడు, ఆనందం వేరే, పండగ వేరే. ఇది ఇట్లా సంతోషంగా ఇక పిల్లలతోటి పెద్దలతోటి అందరు సంతోషంగా అట్లా ఉంటారు. అట్లా ఇది విషయము. ఇక బొట్టు పెట్టుకొని, గంధం పెట్టుకొని, కాళ్ళకు పసుపు పెట్టుకొని బతుకమ్మని అయితే వేసుకుంటాం కదా. ఇక మా చైత్ర గుడక బొట్టు పెట్టుకుందానికి రెడీగా చూడండి. ఆ చిన్నమ్మ గుడక అందరు పెట్టుకుంటారు.
గుమ్మడి ఆకులు అయితే వేస్తుండ్రు. ఇప్పుడు చూడుండ్రి, గుమ్మడి ఆకులు వేస్తుండ్రు చూడుండ్రి. గుమ్మడి ఆకులు అన్నది మనకు మోక్షమైన అది బతుకమ్మకు మోక్షం. మనం గుమ్మడాకులు వెయ్యంది మనం చెయ్యొద్దు ఎప్పుడు కూడక. ఇక ఏందంటే ఏది కానీ ఒక్క 2-3 ఆకులు కూడక ఎంతో పిరం. 5 ఆకులు కొనుకొస్తే ఇక అట్లా 50 రూపాయల దాకా అయినాయి. ఇక గుమ్మడి పువ్వు అయితే 50 రూపాయలకు ఒకటే పువ్వు. అట్లా తంగడి పువ్వు పెట్టి అట్లా తంగడి పువ్వు కొద్దిగా అంతా ఆకైతే ఎక్కువనే ఉంటుంది. ఇట్లా వేర్చిర్రు, ఇద్దరు అక్క చెల్లెలు వేర్చిర్రు, బాగానే మంచిగానే వేర్చిర్రు. పువ్వుకైతే ఇలా హైదరాబాద్లో మస్తు డిమాండ్. ఇక పువ్వు దొరకాలన్నా కూడక బాధనే, కానీ పైసలు బాగా 1000 రూపాయలు పెడితే బతుకమ్మ అంతే. 1000 రూపాయలు 500 ఇట్లా లేనిది మాత్రం బతుకమ్మ వేరవలేము. మనకి ఎక్కడ పోయినా ఒక పువ్వు దొరకది, ఒక ఆకు దొరకదు, అన్నీ కొనుక్కుండే. అన్నీ ఉంటాయి, గుమ్మడి పువ్వు ఉంటుంది, గుమ్మడి ఆకు ఉంటుంది, ఇక అన్నీ ఉంటాయి కానీ పైసతోటి మాట. ఇది విషయం. ప్రతిదీ ఇక తంగడి పువ్వు అయితే మనకు ఆచారంకు తంగడి పువ్వు అయితే కావాలి కదా, గుంక పువ్వు అయితే కావాలి కదా, బంతి పువ్వులు అయితే కావాలి కదా. ఇక ప్రతి పువ్వు, చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు, ఇక ఏంటంటే ఇక ప్రతి పువ్వులు కూడా అలా చూడుండ్రి, అన్ని రకాల పువ్వులతోటి వీళ్ళు వేరుస్తుండ్రు. ఇక అట్లా బతుకమ్మ అంటే ఇక అట్లా ఉంటుంది. ఇక గౌరమ్మను బతుకమ్మను ఈ పెద్ద బతుకమ్మ రోజు ఆ సంతోషం వేరు, ఆనందం వేరు. పండగ రోజు పన్ని తీరదు, కానీ ఇక అట్లా సంతోషంగా మంచిగా చేసుకున్నారు. మంచిగానే ఇక పిల్లలతోటి ఆనందంగా ఇంకా అట్లా ఇంకా ఏ విషయమైనా కానీ మీకు చెప్పాలి. నేనైతే ప్రసాదాలు చేసిన, ఇది విషయం. వాళ్ళు బతుకమ్మ వేర్చారు, నేను ప్రసాదాలు చేసిన. ఇక పేర్చుకొని చేసి అంత ఊడ్చుకొని ఇక మా మనమరాలు రెడీ అయితే వచ్చింది. నేనైతే మలిజ ముద్దలు కడుతున్నా. ఇక కడుతుంటే ఇక అట్లా ప్రసాదం చేస్తుంటే ఆమె వచ్చింది. ఇక దేవునికి అయితే గట్టి పక్కకు పెట్టేసిన. ఇక మేము టేస్ట్ ఎట్లుంది బిడ్డ అని చూపించిన. ఇక అట్లా ఏది కానీ చూడాలి, చెయ్యాలి. పిల్లలు చూస్తుంటే వాళ్ళకు రేపకల మా అమ్మమ్మ ఇట్లా చేసింది ఇట్లా అన్నది. ఇక ఆమె తయారవుడు చూడు ఎంత బాగుంది. ఇక అట్లా ఇక ఆమెకు నచ్చినట్టు ఆమెకు తయారయ్యేటట్టుగా అట్లా కోలలు, గాజులు అట్లా ఇక ఏంటంటే బతుకమ్మకు తయారవుడు అట్లా ఆ రకంగా తయారవుడు. ఇక ఆమె అంత అందంగా తయారైంది. నాకు అందమైన మనమరాలు లెక్క కనబడుతుంది ఇప్పుడైతే. ఇక అట్లా మీకు కూడా అందంగా కనబడుతుంది ఆమె. మా మనమరాలు చూడుండ్రి ఎట్లుంది చూడుండ్రి. చున్నీ, ఓని, ఆమె పట్లంగా, పట్టు జాకెట్టి అట్లా ఉంటుంది. అట్లా రెడీ అవుడు ఉంటుంది అమ్మమ్మది. అది ఇక ఏంటంటే అమ్మమ్మ తీసుకున్న డ్రెస్సు ఆమెకు. ఇక చున్నీ అయితే ఇక అట్లా బతుకమ్మ రోజు అట్లా ఆ రకంగా తయారు కావాలి అట్లా విషయము. ఇక సాయంత్రం అయితే ఇక వాళ్ళు రెడీ అయ్యే వరకనే 7 అయిపోయింది, టైం 7 అవుతుంది. ఇక ఇక్కడనైతే కింద అపార్ట్మెంట్లో పెట్టి కొద్దిసేపు ఆడి ఇక అక్కడనైతే చెరువు దగ్గరికి అక్కడ క్లీన్ చేసిర్రు. అక్కడ వాటరు కినాల లెక్క ఉన్నది పెద్దగా. అక్కడ వేసి ఇచ్చేటోళ్ళు కూడుకుంటారు. ఇక్కడనైతే ఇంటి దగ్గరనైతే బతుకమ్మ ఆడుతారు చూడుండ్రి. ఇక తేజ, నక్షత్ర, చైత్ర, ఇక అనుష ఇక ఇట్లా ఆడుతుండ్రు. ఇక వాళ్ళు కొద్దిసేపు ఆడుకున్నారు ఇంటి దగ్గర. ఇక అక్కడనైతే పబ్లిక్ మస్తు ఆడుడు, అది ఏంటంటే ఫోటోలు తీసుడు అన్నీ ఉన్నాయి అక్కడ. ఇక అంతా కెమెరాతో చేస్తుండ్రు అక్కడ. ఇక మేమైతే చెరువు దగ్గరకు పోదాం బిడ్డ, అక్కడికి పోయి ఇక మనకి ఇక్కడ చిన్న బతుకమ్మ రోజు అంటే ఇక చిన్న బతుకమ్మ రోజు కూడా పోయినాం అక్కడికి చెరువు దగ్గరికి. వేసొచ్చినాం కానీ అక్కడ ఆడలేరు, తక్కువ ఆడినరు. ఇప్పుడు ఇవాళనైతే బాగా లైట్లు వేసి ఇక బల్బులతోటి అట్లా ఆడినరు. ఇక అట్లా బతుకమ్మది అయితే పాట పాడుకుంటా ఏంటంటే టీవీలో పెట్టిరు బతుకమ్మ పాట. ఇక మీకు వస్తలేదు కావచ్చు ఇంట్లో, కానీ వాళ్ళు ఆ పాట పెట్టుకొని వాళ్ళు ఆడుతుండ్రు చూడుండ్రి ఎంత మంచిగా ఆడుతుండ్రు. ఇక అట్లా పట్టు చీరలతోటి, పట్టు లంగాలతోటి, పట్టు బట్టలతోటి అట్లా ఎంజాయ్ చేస్తారు. ఇక కోళ్ళలు కొనుక్కున్నారు. ఆ కోళ్ళలు కొనుక్కొని ఉడక వాళ్ళిద్దరు అక్క చెల్లెలకు కోళ్ళలు కొన్నాము. ఇక అట్లా ఆడుతుండ్రు చూడుండ్రి ఎంత బాగా ఆడుతుండ్రు వాళ్ళు. ఇక వాళ్ళ బిడ్డలు వాళ్ళైతే ఎంజాయ్ చేస్తుండ్రు. ఇక సంవత్సరానికి ఒకసారి అట్లా ఎంజాయ్ చేయాలి. ప్రతిదీ కూడక మూమెంటు ప్రతి పండుగ కూడక సంతోషంగా ఉండే చూడుండ్రి, ఆనందంగా ఉండే చూడుండ్రి ప్రతి ఇంట్లో కూడక. యూట్యూబ్ కాబట్టి నేను చెప్తున్నా. ఇక ప్రతి బిడ్డలు కూడక ఈ సంవత్సరం ఉన్నట్టుగా మళ్ళా సంవత్సరంలో కూడక మనం సంతోషంగా ఉండేదే దేవుడు చూసుకోవాలని దేవునికే మొక్కోండ్రి. ఇక అందరము ఇక ఆనందంగా జీవితం అన్నది జరగాలి. అందరం ఒక్కటే. పైసా ఇవాళ ఉంటుంది కావచ్చు, రేపు ఉండదు కావచ్చు, కానీ అది విషయము ఉంటుందా ఉండదా దాన్ని ఇక మనసు అన్నది ఆనందంగా ఉండి సంతోషంగా పండుగలు కలిసిపోయే లెక్కలు కలిసి ఏంటంటే ఈ బతుకమ్మ అంటే అందరం కలుస్తాం. అక్కడ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిచ్చిర్రు. ప్రతి ఒక్కళ్ళు మీరు యూట్యూబ్ కదా అని అన్నారు.
యూట్యూబ్ ఉన్నది కదా అన్నారు. అంటే అవును నేత్ర ఛానలా అని అడిగిండ్రు. అవును అవును అని చెప్పిన. ఇక ప్రతిదీ కూడక అందరు కలుస్తుంటే అందరు బిడ్డలు కలుస్తుంటే ఇక మీ వంటలు చేసుకుంటున్నామమ్మా, మీ వంటలు తింటున్నామమ్మా, మీ మంచి చేస్తున్నావు, మళ్ళీ ఇట్లనే చెయ్యు, నువ్వు ఇట్లనే రొటీన్ చెయ్యు, నువ్వు ఇట్లనే కంటిన్యూ చెయ్యి అని చెప్తుండ్రు. కంటిన్యూ చేస్తా కానీ లైక్లు అయితే కామెంట్ అయితే పెట్టాలి కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలి. కానీ నేత్ర ఫుడ్ ఛానల్ని అయితే మీరు చేసుకొని మంచి రెస్పాన్స్ తోటి నాకు కామెంట్ పెడితే నేను సంతోషంగా ఈ పండగతోటి ఇంకా సంతోషంగా మంచి మంచి పాతకాలం వంటలతోటి మీ ముందుకు వస్తా, పాతకాలం ఫుడ్ తోటి మీ ముందుకు వస్తా, మీ ముందు పెడతా. లైకులు అయితే తీసి ఉండ్రి, లైకులు ఇస్తుంటే మన రన్నింగ్ అవుతుంటుంది. అంత పబ్లిక్ అయితే గుడి దగ్గర, అక్కడ గుడి దగ్గరనైతే అక్కడ వాటరు అన్ని గుడి దగ్గరనైతే అక్కడ బతుకమ్మని తీసుకుపోయినాం. ఇక అక్కడ వేసి జాల ఆడతారు అన్నట్టు, అట్లా గుడి దగ్గర పెట్టి అందరు ఆడుతుండ్రు చూడండి. ఇక మా మన్మరాలు ఆడుతుంది, మా బిడ్డ ఆడుతుంది, అందరూ తేజ ఆడుతుంది, అందరు ఆడుకున్నారు. ఇక నేను కొంచెం తీసిన వీడియో అక్కడ నుంచి బతుకమ్మ మధ్యలో పెద్ద బతుకమ్మ పెట్టిరు, అన్నీ లైన్గా పెట్టేసారు. ఇక అట్లా ఇంకా మాకైతే ఇక మా ఏదో పువ్వుగా దొరికిన మందానికి మంచిగా వేర్చిర్రు, చిన్నదొకటి పెద్దదొకటి అట్లా ఎంజాయ్మెంట్ దుంకుతుంటే చూడు. ఇక అట్లా బతుకమ్మది పాటతోటి అట్లా ఎంజాయ్ చేస్తుండ్రు. ప్రతి అమ్మాయి కూడా ఎంజాయ్ చేస్తుంటే సంతోషం అనిపించింది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే ఎంజాయ్గా ఉండాలని కోరికతోటి నేను చెప్తున్నా. యూట్యూబ్ వాళ్ళు కూడా అందరు కనబడ్డోళ్ళు కూడా వాళ్ళందరూ మంచిగా ఉండాలి, ఆనందంగా ఉండాలని యూట్యూబ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళు మంచిగా కాపాడాలి దేవుడు అని నేను కోరుకుంటున్నా. ఇది విషయం. నేత్ర ఫుడ్ ఛానల్లో మాత్రం ప్రతి రెసిపీ కూడా మీకు కొలతలతో చెప్తున్నా, మీకు ప్రతి మూమెంట్ కూడా చెప్పాలనుకుంటున్నా. ఇంట్లో ప్రసాదాలు చేయంగా ఎక్కువ షూట్ చేయలే. ఇక మీకైతే ప్రసాదాలు అన్నీ పెట్టినవి ఉన్నాయి, ఇంకా కూడా పెడతా కావచ్చు. ఇంకా ముందు కూడా మళ్ళీ బతుకమ్మ వచ్చే వరకునే అంత ఆరోగ్యంగా ఉంటే ఇంకా వంటలతోటి మీ ముందుకు వస్తా. ఇక మీకు ప్రతి వంట కూడా ఏంటంటే ఈజీగా వచ్చేటట్టు మీకు చేసుకుంటే ఎట్లా ఏంటంటే సింపుల్గా టేస్ట్గా అట్లా చేసుకునేది కూడా మీ ముందుకు వేస్తా. ముందు అట్లా కోలలతోటి ఇక అట్లా బొడ్డమ్మ అని బొడ్డమ్మ కోలు నీ బిడ్డ పేరేమే, కోలు నీ బిడ్డ నిలగౌరు, కోలు నిత్యం చెట్టేసి, కోలు నిత్యంలో చెట్టుకే, కోలు నిత్తే నీళ్ళు పోసి, కోలు ఇట్లా అనుకుంటా అట్లా పాడుతుంటిమి. అది విషయం. ఇక ఏది కానీ బతుకమ్మ వేసినాక అది వేరే పాట పాడుతుంటిమి. బతుకమ్మ ఇప్పుడు వేసిన తర్వాత ఇక ప్రతి మూమెంట్ కూడా ప్రతిదీ మనకొకటి ఇక అట్లా బొడ్డమ్మతో ఉంటుంది. ప్రతిదీ కూడా ఆ దేవునితోటి పాట పాడుకుంటా, ఆ దేవుని కొలుసుకుంటా, అమ్మవారిని కొలుసుకుంటా అట్లా ఆ రకంగా ఆడితే ఆనందంగా వాళ్ళు కూడా అమ్మవాళ్ళు కూడా దీవెనలు మంచిగా ఉంటాయి. తేజ చూడు ఎట్లా దుంకుతుంది. ఇక అట్లా సంతోషంగా అనుష కొడుకు ఇక మా ఇద్దరు మన్మరాన్లు చూడుండ్రి ఇక్కడ ఉన్నారు. ఇక అది విషయం. ఇక ఆమెకైతే దసరా ముందు అక్కడ దసరాకని పోయినాం, నిజామాబాద్ పోయినాం. ఆడ బతుకమ్మనైతే ఇక్కడ బతుకమ్మ చేసినాం, అక్కడ దసరా చేసినాం. మా బిడ్డ వాళ్ళ ఇంటికాడ దసరా చేసినాం. అది విషయం. చూడండి అట్లా కెమెరాలు పట్టుకొని ఎట్లా తీస్తుండ్రు. అందరు తీసుడు ఇట్లా సంతోషంగా అందరు ఆనందంగా మొగోళ్ళ కాడికెళ్ళి ఆనందపడుకుంటా పిల్లలతోటి సంతోషంగా. ఇక అట్లా బతుకమ్మ వేసి వచ్చేటప్పుడు కూడా ఇక అట్లా పాటలల్లో కూడా పల్లెటూళ్ళల్లో అన్ని భోజనాలు జరిగినాక, టిఫిన్లు జరిగినాక, అన్నీ ఇచ్చినాక చేసినాక ఇంకా పాటలు పాడుకుంటూ వస్తుంటిమి. ఇక అట్లా ప్రతిదీ కూడా అప్పటి ఇక పొడగొట్టకుండ్రి, ప్రతిదీ కూడా అట్లనే చేసుకుర్రి, అట్లనే తినుండ్రి, అట్లనే ఇట్లా వెనకటి పద్ధతులు అయితే ఒడగొట్టకుండ్రి. ఇక గూడాలతోటి అట్లా హెల్దీ మనకేందంటే ప్రతిదీ హెల్దీ ఇప్పుడు పిండి వంటలు కూడా హెల్దీయే. ఎందుకంటే మనకు కొత్తవి వస్తాయి, కొత్త వంటలు, కొత్త లెక్కలు. ఇక కొత్త ఉడక పెట్టుకుంటారు, ఇప్పుడు కొత్తలు పెట్టుకుంటారు కాబట్టి